శాంతి. మనమిప్పుడు మధుబన్ పాండవ భవనంలో అంతిమ సమయం యొక్క తయారీ ఏ విధంగా చేసుకోవాలి అనే టాపిక్పై గౌరవనీయులు డాక్టర్ బ్రహ్మకుమార్ సచిన్ అన్నయ్య గారు చేసిన క్లాస్ను తెలుగులో విందాము. అంతిమ సమయం యొక్క తయారీ ఏమి చేసుకోవాలి? ఓం శాంతి. ఇతిహాసంలో ఒక భయానకమైన యుద్ధం ఉంది. లక్షల కోట్ల సంఖ్యలో కళింగ యుద్ధంలో మరణించారు. ఇంత భయంకరమైన రక్తపాతం జరిగిందా అని ఆ రోజు మనసు పరివర్తన అయ్యింది. సామ్రాట్ అశోకుడు తమ తండ్రి బింబిసారుడు మరణించిన తరువాత మనసును మార్చుకున్నారు. వారి హృదయం పరివర్తన అయ్యి బౌద్ధ ధర్మం వైపు ఆకర్షితులయ్యారు. వారు మలిబుద్ధ అనే బౌద్ధ గురువును ఆశ్రయించి హింసను విడిచిపెట్టారు. అహింసకులుగా తయారయ్యి అనేక ధర్మ కార్యాలను అనగా హాస్పిటల్స్ను కట్టించటం, పాఠశాలను నిర్మించటం మొదలైన ధర్మ కార్యాలను చేయటం ప్రారంభించారు. ఇటువంటి ధర్మ కార్యాలు ప్రారంభం చేయడానికి వారికి ప్రేరణ హృదయ పరివర్తన మాత్రమే ఈ విధంగా ప్రేరణ ఇస్తుంది. ఈ జీవితం నశ్వరమైనది. నిన్నటి అవ్యక్తవాణిలో ఒకే ఒక మాట ఉన్నది, అది పరివర్తన, మార్పు. పరివర్తన అనేది ఎప్పుడు వస్తుందంటే దాని లోతుల్లోకి వెళ్ళినప్పుడే. అన్నింటిలోనూ పరివర్తన రావాలి. ఎవరినైతే ప్రేమించామో వారు వదిలి వెళ్ళిపోతారు. ఎవరిని నావారు అని భావించామో వారు ఉండరు. మృత్యు అనేది రోజుకు మనల్ని సమీపానికి తీసుకొస్తూ ఉంటుంది. పరివర్తన మన జీవితం లోతుల్లోకి వెళ్ళటం. ఏదైతే మనము అనుకుంటామో అది అకస్మాత్తుగా మనది కాకుండా పోతుంది. దీన్నే ప్రాపంచిక భాషలో షాక్ అని అంటారు. పూర్వజన్మ యొక్క
పుణ్యం ఉందా? ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతున్నారు. పురుషార్థ జీవితం శ్రేష్టమైన జీవితం. మరి ఇటువంటి జీవితంలో ఎంత పుణ్యం చేసుకుంటున్నాం? అవేకనింగ్ అనేది జరగాలి, మేల్కోవాలి, జాగృతం అవ్వాలి. సంఘటన మనల్ని మార్చేస్తుంది. అసలు మన ఆధ్యాత్మిక సాధన ఎక్కడి నుండి మొదలుపెట్టాము? దాని ప్రతిఫలాన్ని ఎక్కడ వదిలేస్తున్నాము? ఎన్ని వస్తువులున్నా వాటిని వదిలేసి డీప్ రియలైజేషన్, పూర్తిగా ఆంతరంగిక లోతుల్లో నుండి పరివర్తన అయ్యే సాధన చేయాలి. సాకార మురళిలో మనం వింటాం, ఎప్పుడైతే శివబాబా బ్రహ్మబాబాకు సాక్షాత్కారం చేయించారో అప్పుడిక బాబా అన్నీ వదిలేశారు. పూర్తిగా వైరాగ్యంలోకి వచ్చేశారు. మన అంతిమ సమయం కోసం డీప్ రియలైజేషన్ కావాలి. దానికి గైడెన్స్ ఉండాలి. మనం మురళిని సాధారణంగా వినకూడదు. మురళిని వింటూ వింటూ ఒకే తీవ్రమైన జాగరణలోకి మనం వెళ్ళాలి. అవ్యక్తవాణిలో పరివర్తన అనే టాపిక్ అమృత వేళలో ఏదైనా లోపం ఉందా చెక్ చేసుకోవాలి. దానిని పరివర్తన చేసుకోవాలి. మన సంకల్పాలలో పరివర్తన, మార్పు రావాలి. మాటల్లో, కర్మల్లో పరివర్తన, 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 పరివర్తన. ఇదే ధ్యాస ఉండాలి. అమెరికాలో ఒక గాయకుడు ఉండేవారు. అతను చాలా ప్రసిద్ధి అయ్యారు. అయినప్పటికీ అతను హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత అతనిని అందరూ మర్చిపోయారు. కాలంలో మార్పు అనేది సహజ సిద్ధమవుతుంది. ఏది శాశ్వతంగా నిలిచిపోయి ఉండదు. మరి మన పరివర్తన ఏ విధంగా
ఉండాలి అంటే బ్రహ్మబాబా సమానం సంకల్పాలలో, మాటల్లో, కర్మలలో, నడవడికలలో పరివర్తన ఉండాలి. ప్రతిదీ కూడా బ్రహ్మబాబా సమానంగా ఉండాలి. ఇది నా కళ, నా తెలివి, నా టాలెంటు, ఇలా నా అనేది సమాప్తి చేయాలి. సూక్ష్మ రూపంలో కూడా నా అనేది ఉండకూడదు. సేవ బాబా ఇచ్చినది బాబాది, మనది కాదు. నేను భాషణ బాగా చేయగలను, ఉపన్యాసం బాగా చెప్పగలను అనే భావాన్ని సమాప్తి చేయండి. నేను అనే మృత్యువును సమాప్తి చేయండి. అప్పుడే దర్శనీయమూర్తిగా కాగలరు. సత్యవచన మహారాజ్గా కావాలి. ఈ విషయంలో మహాన్ మహారాజుగా కావాలి. మీ మాటలు కఠినంగా నింద చేస్తూ ఉండటం, లేదంటే అనవసరంగా స్తుతి చేస్తూ ఉండటం, ఇవన్నీ సమస్యలే. కనుక మాటల్లో శుద్ధ భావన ఇమిడి ఉండాలి. నేను ఆత్మ, వీరు కూడా ఆత్మ. ఈ ఆత్మిక భావన ఇమిడి ఉండాలి. వీరు పాత్ర చేస్తున్నారు, నేను నా పాత్ర చేస్తున్నాను. ఇతరులు వారి పాత్ర అభినయించే విషయంలో మనం నిర్లిప్తంగా, అంటే వారి చెడు ప్రవర్తనలో మనం నిర్లిప్తంగా అయిపోవాలి. అంటే అంటున్నట్లుగా, చూసి చూడనట్లుగా, విని విననట్లుగా సాక్షి స్థితిలో ఉండాలి. వారిపైన ఎటువంటి అసహ్యభావం రాకూడదు. మరి మనం తోలుబొమ్మలాటలు చూసే ఉంటాము. ఇది బొమ్మలాట. మట్టి బొమ్మలతో ఆటలు. ఇదంతా సమయం వృధా చేసినట్లు. మీ బలహీనతల పైన గమనం పెట్టండి, ఇతరుల బలహీనతల మీద కాదు. మరొక ముఖ్యమైన అంశము, మనం మన జబ్బుల గురించి
శరీర చింతన చేస్తున్నానా? ఆత్మచింతన ఎంత సమయం చేస్తున్నాను అని ఒకసారి ఆలోచించండి. మీరు మాయజతలో ఆటలాడుతున్నారా? అంటే హైడ్ అండ్ సీక్, దోబూచులాట ఆడుతున్నారా? ఇటువంటి ఆటలు ఈ అంతిమ సమయంలో బాగుంటాయా? ఇప్పుడు మనందరం వానప్రస్థ స్థితిలోకి రావాలి. కానీ మనం ఉదాసీనమైపోతున్నాం, డల్ అయిపోతున్నాం. మనం డల్ అయ్యి నిరాశపడిపోయి ఇతరులపై రిపోర్టు చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ కొరకు మీరు ఎంత సమయం ఆలోచిస్తున్నారు? మిక్కీ మౌస్ వంటి ఆటలను ఇక సమాప్తి చేసేయండి. చిన్న చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచిస్తూ పెద్ద పెద్ద విషయాలుగా చేసి వర్ణించి చెప్పకండి. ఇటువంటి మిక్కీ మౌస్ యొక్క ఆటల్ని ఇప్పుడు సమాప్తి చేయండి. ఒక విషయం మీ ముందుంచుతున్నాను. 3 విషయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. జన్మ, రెండవది సంబంధం, మూడవది ప్రాప్తులు. ఈ 3 మన ఈశ్వరీయ చదువు మురళి అయ్యింది. మనది ఈశ్వరీయ విద్యార్థి జీవితం. మన చింతన ఎప్పుడూ కూడా రాత్రి పగలు ఇదే చింతన ఉండాలి. నేను గాడ్లీ స్టూడెంట్ను, నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే మనలో ఆంతరికమైన పరివర్తన వస్తుందో అప్పుడే ఈ జ్ఞానము అంటే గైడెన్స్ లభిస్తుంది. పరివర్తన అనే పునాది లేకుండా జ్ఞానం నిలవదు. అందుకనే ఆలోచిస్తూనే ఉండాలి. పరమానుభూతి పొందుతూ ఉండాలి. ఇవన్నీ మనకుగానే తయారు చేసుకోవాలి. బాబా చెప్తూ ఉంటారు కదా, పులిపాలు నింపడానికి బంగారు పాత్ర కావాలి. ఈ విషయం కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉండండి. పరమ సద్గురువు ద్వారా శ్రీమతం తీసుకోవాలి. చింతన చేయండి. బాబా నుండి
ఎటువంటి ప్రాప్తులు లభించాయి, ఎన్ని ప్రాప్తులు లభించాయి. మరి అటువంటి బాబా చెప్పే శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి. మరలా వెంటనే పరివర్తన ఉండాలి. అమృత వేళలో నిద్ర వచ్చేస్తుంది అని నిరాశ పడిపోకూడదు. మరలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే కూర్చుని యోగం చేయడం మాత్రమే కాకుండా ఆ సమయంలో ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పరివర్తన పరివర్తన పరివర్తన, ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్మృతి నిలవడం లేదు అంటే ఆ సమయంలో ఏదో ఒక కర్మ చేయండి. బాబా మురళి చదువుకోండి, స్వమానం రాసుకోవచ్చు. అంటే పరివర్తన, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ సతోప్రధానం కాలేము అనుకుంటే కనీసం సతో అయినా అవ్వండి. జీరో తండ్రిని స్మృతి చేయండి. మరి ఇలా భక్తి మార్గంలో ఎప్పుడైనా విన్నారా? మరి ఇక్కడ 100 సార్లు పడిపోతే సరే, 100 సార్లు ప్రయత్నం చేయండి. మురళి చదవండి, అధ్యయనం చేయండి. మనసు ఎన్నిసార్లు పరిగెడితే అన్నిసార్లు ఆపుతూ ఉండండి. నాకేం కావాలి? ధనం కావాలా? ధనంని ఇప్పుడు ఏం చేసుకుంటాము? అదంతా వినాశనం అయిపోయేదే కదా. మరి నీకేం కావాలి? దాని గురించి ఆలోచించండి. మీకు మీరుగా ప్రతిదీ పరివర్తన అంటే వినాశనాన్ని మరొక రూపంలో పరివర్తన అని చెప్తారు. మరి పరివర్తన ఈ ఒక్క విషయంలోనే ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ప్రగతి అనేది ఇమిడి ఉంది. పరివర్తన రావాలి. అన్ని సంబంధాలను మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఇది మనం ఎప్పుడూ వింటూనే ఉంటాము, కానీ ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. సర్వ సంబంధాలను ఒక్క శివబాబాతో జోడించే కళను అలవర్చుకోవాలి. ప్రతి విషయంను శ్రీమతంతో ముడిపెట్టుకోవాలి. శ్రీమతం ప్రకారం అంటే శ్రేష్ఠ మతం, శివబాబా సలహానుసారంగా నడుచుకోవాలి. మీకు మీరుగానే స్వయం జాగృతం అవ్వాలి.
మీలోనే పరివర్తన అనేది ప్రగతిలోకి రావాలి. మీకు మీరుగానే మారండి. అప్పుడే ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది. బాబా చెప్తారు కదా, ఆత్మకు ఆత్మే మిత్రుడు. మీకు మీరుగా టీచర్గా అవ్వాలి. మరి ఇతరులపై నిందించడం కాదు. ఎందుకంటే మీరు ఎవరిపైన రిపోర్ట్ చేస్తున్నారో వారు కూడా ఖాళీయే కదా. వారు కూడా శివబాబా నుండి తీసుకోవాలి కదా. కాబట్టి పరివర్తన అనేది మనకు మనలో నుండే వచ్చినప్పుడు మన అంతిమ సమయం అనేది బాబా చెప్పినట్లుగా కర్మాతీత స్థితి, మన్మనాభవ స్థితి అనేది ఉండగలదు. అచ్చా, అందరికీ ఓం శాంతి.